హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను టేస్టీగా మటన్ కర్రీ చేస్తున్నాను. సో దానికోసమని ఒక గిన్నెలో కేజీ మటన్ వేసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు అండ్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని దీన్ని అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఇనికిపోయేదాకా పొయ్యి మీద ఉంచుకోవాలి. సో నేను వాటర్ అయితే వేయట్లేదు, అందులో వాటరే ఇనికిపోవాలని పొయ్యి మీద పెట్టేశాను. సో ఇటు పక్కకు ముక్కుడు పెట్టుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. సో ఇందులో నీళ్ళు చూడండి ఎలా వచ్చాయో. ఈ నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా ఇది పొయ్యి మీద ఉంచుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకోవాలి, లేకుంటే అడుగంటుతుంది. సో ఇందులోనైతే నేను ఇప్పుడు కొంచెం అల్లం వేసి కొంచెం పసుపు వేస్తున్నాను. ఎందుకంటే అందులో కూడా పసుపు వేసాను కాబట్టి ఇందులో కొంచెమే పసుపు వేస్తున్నాను. అందులో హాఫ్ స్పూన్ వేసాను, ఇందులో ఒక స్పూన్ వేస్తున్నాను. మా స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి స్పూన్ వేస్తున్నాను నేను. ఇందులో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. సో అప్పుడప్పుడు అది కూడా చూస్తూ ఉండాలి. దగ్గర పడినట్టే ఇంకా కొంచెం సేపు అయితే అయిపోతుంది. సో ఇది అల్లం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. పోయాక ఆ మటన్ తీసి ఇందులో కుమ్మరించుకోవాలి. ఒక టీ గ్లాస్లో సగం వాటర్ ఉంటే సరిపోతుంది. సో ఇది కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో ఇలా అయిపోతుంది. ఇలా అయ్యాక ఇందులో కారం, మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. కొంచెం ధనియాల పొడి అంటే ఇది మేము మటన్ చికెన్ కోసం అని తయారు చేసుకున్నాం మసాలా. ఇందులోనే గరం మసాలా ఉంటుంది. సో ఈ మసాలా స్పెషల్గా రెడీ చేసుకున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఉప్పు కొంచెం అందులో వేసాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేసి కలిపి ఒక 3-4 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయండి. ఎందుకంటే కారం, ఉప్పు, మసాలా అనేది ముక్కకు పట్టాలి కాబట్టి ఇలా బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు వదిలేయండి. వదిలేసాక ఇలా అవుతుంది. చూడండి ఎలా పట్టిందో ముక్కకు కారం, ఉప్పు. సో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గిన్నెలోనే నేను నీళ్లు పోస్తున్నాను. అందులోనే పోసి ఇందులో పోస్తున్నాను. సో వాటర్ వేసుకోవాలి. మటన్కు తగినంత, మీరు ఎంత సూప్ తింటారో అంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. చూసారా ముక్కకు పట్టేస్తుంది కారం కూడా. సో ఇంకోసేపు కావాలి. ఇలా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈ మటన్ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా చూడండి ఆయిల్ పైకి తేలింది, మటన్ ఉడికింది అండ్ మటన్కు ముక్కలకు ఉప్పు, కారం, మసాలా అనేది చాలా బాగా పట్టింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో నా వీడియో కనుక చూసినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైకులు మాత్రం చేయట్లేదండి. లైక్ చేయండి ప్లీజ్. సో ఈ మటన్ కర్రీ వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఆయిల్ పైకి తేలింది. సో ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. మేము తిన్నాకనే వీడియో చేస్తున్నానండి నేను. సూపర్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో ఇలా ఈజీగా ట్రై చేసుకోండి, మీకు రాకుండా ఈజీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి.